అందరికీ నమస్కారం సార్. నా పేరు భవానీ, నా కొడుకు సాయి ప్రజ్వల్ 7th క్లాస్, నా భర్త పేరు శివకుమార్. ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, సార్ పార్థసారథి సార్ గారికి, మేడం సింధూరారెడ్డి మేడం గారికి విచ్చేసినటువంటి మా ప్రజలందరి తరపున ఘనంగా స్వాగతం పలుకుతున్నాం సార్. చెప్పడానికి మాట్లాడడం లేదు సార్. చాలా చాలా గర్వంగా ఉంది సార్. ఒళ్ళంతా వైబ్రేషన్ వస్తుంది నాకు సార్. మా పిల్లలందరి తరపున మీకు ప్రత్యేకంగా నేను ఒకసారి పాదాలు తాకాలనుకుంటున్నాను సార్. ఈరోజు గురు పౌర్ణమి, పున్నమి చంద్రుడి దర్శనం చేసుకున్నాం. జై చంద్రన్న. మా కొత్తచెరువులో ఆంధ్రదేశంలో ప్రజలందరి తల్లిదండ్రుల తరపున నేను పాదాలు తాకుతున్నాను సార్. ఎంతో మంది పేద విద్యార్థులు చదవలేమేమో, పేపర్లు ఏరుకుంటున్నారు, పనికి పోతున్నారు, తిండి లేకున్నారు సార్. అన్నా క్యాంటీన్ 5 రూపాయలతో కడుపు నింపుతున్నారు సార్. నేను చెప్పుకోలేకపోతున్నాను సార్, వైబ్రేషన్ వస్తుంది, క్షమించండి. మాట్లాడాలనుకుంటున్నాను, చాలా ప్రిపేర్ అయ్యాను. మీరు గుర్తించినట్లయితే మునుపటి రోజుల్లో కియా కంపెనీ ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తోంది. ఇప్పట్లో ఆ కియా కంపెనీని తెచ్చింది ఎవరు? చంద్రన్న. మర్చిపోయారా? ఈ రోజు కొన్ని వేల మంది కుటుంబాలు వారి జీతాలతో బతికేస్తున్నారు సార్. మీకు చాలా చాలా రుణపడి ఉంటాం సార్. మేమంతా ఆంధ్ర ప్రజలు సార్, చాలా రుణపడి ఉంటాం సార్. సూపర్ సిక్స్ లేదనే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. అన్ని సూపర్ 6లు వచ్చేసాయి. ఫ్రీ బస్సులు వచ్చేస్తున్నాయి, దీపం పథకం అన్ని వచ్చేసాయి సార్. పెన్షన్ సార్, మా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గారు ఆదివారం 1వ తేదీ వస్తే శనివారం ఇళ్లు తిరిగి పంచుతున్నారు సార్. 31వ తేదీ తలుపు తట్టి ఇస్తున్నారు సార్. మా సమస్యలను గుర్తిస్తున్నారు సార్. చెప్పిన వెంటనే స్పందిస్తున్నారు సార్. ఇంకా మా స్కూల్ పిల్లలైతే సార్, సినిమాలో చూసిన విధంగా ఈ పొద్దు కళాశాలలు స్కూల్లో తయారు చేస్తున్నారు సార్. మీ రాక మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. మా ప్రజలందరి తరపున సార్ నేను చాలా గర్వపడుతున్నాను సార్. గుండెల్లో చంద్రుడున్నాడని నిరూపించుకుంటాం సార్. మళ్ళీ మళ్ళీ మీరే రావాలి, మాకు మీరే కావాలి. ఇంకో చిన్న విషయం చెప్పదలుసా సార్, అమ్మఒడి అనేసి అమ్మఒడికి పరిమితం అయిపోయినారు అందరూ. ఏమంటే కరోనా వచ్చేసింది, ఏం చేసేకలేదు, ఒకరికే పడుతుంది, అది కరోనా వ్యాక్సిన్కే సరిపోతుంది. ఇప్పుడు తల్లికి వందనం, ప్రతి పిల్లవాడికి చదివించే అవకాశం. 12 మంది పిల్లలుంటే 12 మంది పిల్లలకి తల్లికి వందనం. ప్రతి తల్లి గుండెల్లో సంతోషం, ప్రతి పిల్లవాడి గుండెల్లో ధైర్యం. నేను చదువుకుంటా, ఇంజనీర్ అవుతా, పోలీస్ అవుతా, కలెక్టర్లు అవుతా, ఏమైనా కానీ చదివించే శక్తి మా రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఏ పిల్లవాడు కానీ కూలి పనికి వెళ్ళొద్దు. ప్రతి తల్లిదండ్రిని గౌరవించండి. ముఖ్యంగా మనకు విద్యాదానం చేసిన సార్, నా కొడుకుని చెప్తాం. నా కొడుకుని అతను ఇష్టపడిన విధంగా ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్, కలెక్టర్ కావాలంటే కలెక్టర్, దాన్ని ఏది కోరుకుంటే అది చదివిస్తాం సార్. ఎందుకంటే సార్ తల్లికి వందనం మాకు ధైర్యం సార్. ఖచ్చితంగా చదివిస్తాం సార్. ఇంకోటి, స్త్రీల పట్ల గౌరవంగా నడుచుకునేలా నేర్పిస్తాను. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాను. ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటే ధైర్యాన్ని నేర్పిస్తాను. ఒకవేళ ఏమిట్లో ఓడిపోయినా ముందుండి నడిపించే ధైర్యాన్ని నేను అవుతాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా స్కూల్ యాజమాన్యానికి చాలా చాలా ధన్యవాదాలు సార్. అమ్మా, నీ ఆశీస్సులు నాకు దేవుడి ఆశీర్వాదంతో సమానం.
అమ్మా, నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి చెడు అలవాటు చేసుకోనని, సోషల్ మీడియాల్లో కానీ సమాజంలో కానీ చెడు ప్రవర్తనతో మెలగనని, జీవితాంతం నీవు నేర్పిన నీతి నిజాయితీలతో జీవిస్తానని మాట ఇస్తున్నాను. నీవు నన్ను ఎలా తీర్చిదిద్దావో ఆ విధంగా నీకు గౌరవం తెచ్చేలా జీవిస్తానని, అమ్మ స్వార్థం అహంకారం వదిలి నేను మంచి అధికారిగా సమాజ సేవ కోసం నిరంతరం ప్రయత్నిస్తానని మాట ఇస్తున్నాను. అమ్మా, మేము బాగుపడాలని మీ కోరికలన్నీ త్యాగం చేసి ఎంతో కష్టపడ్డారు. మీరు జీవితాంతం ఆనందంగా ఉండేలా చూసుకుంటానని మాట ఇస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సార్. వాగ్దానాల ద్వారా విద్యార్థులు తల్లుల తమ పిల్లల భవిష్యత్తును నడిపే దృఢ సంకల్పాన్ని చూపించారు. వారికి అభినందనలు. ఇప్పుడు మన రాష్ట్ర యువతకు మార్గనిర్దేశనం చేస్తూ విజన్ కలిగిన నాయకుడు, ఆలోచనలలో స్పష్టతతో విద్యార్థి అభివృద్ధి తన ధ్యేయంగా నిరంతరం